ఎంత థిక్ గా ఉంటుందో ఒక్కసారి చూడండి. చాలా మంది అడిగే ఒక ప్రశ్నలో ఒక ప్రశ్న ఏంటంటే, మీ దగ్గర ఉన్న అత్తర్ల యొక్క ఫొటోస్ పెట్టండి అని. అత్తర్ల యొక్క ఫొటోస్ పెట్టడం చాలా కష్టం, ఎందుకంటే మన దగ్గర చాలా రకాలు ఉంటాయి. అయితే కొన్ని వీడియోస్లో కొన్ని అత్తర్ల గురించి అయితే ప్రత్యేకించి చెప్దామనేది ఈ వీడియో చేస్తున్నాను. మన వీడియోస్ చూసే వాళ్ళందరూ కూడా ఈ లిస్ట్ చూసి మన షాప్కి వచ్చి ట్రై చేయండి, లేకపోతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుని అయినా సరే ట్రై చేయండి. ఫస్ట్ అయితే నేను ఏం చేస్తున్నానంటే, నా దగ్గర ఉన్న యొక్క స్మెల్లో ఘాటుగా ఉండే ఒక స్మెల్స్ని లిస్ట్ అయితే చేస్తున్నాను. ఈ వీడియో 3-4 నిమిషాల లోపే ఫినిష్ చేద్దామని కేవలం కొన్ని ఫ్రాగ్రెన్సెస్ తీసుకుని వాటి గురించి మాత్రమే చెప్పడం అయితే జరుగుతుంది. ఇందులో మీరు ఏదైనా ఆల్రెడీ యూజ్ చేస్తుంటే కామెంట్ చేయండి. లీచీ, ఇది కలర్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. లీచీ అనమాట. ఇది క్లియర్ గా ఫ్రూట్ స్మెల్, క్లియర్ ఫ్రూట్. మీరు ఎవరైనా లీచీ తినుంటే సేమ్ అదే స్మెల్ వస్తుంది. లాంగ్ లాస్టింగ్ 12 గంటలు ఉంటుంది, మామూలు కాదు అసలు. చాలా స్ట్రాంగ్, అలాగే చాలా ఫ్రూటీ స్మెల్ వస్తుంది, తీపి స్మెల్. ఎవరైనా ట్రై చెయ్యాలి అని అనుకుంటే ట్రై చేయండి. ఇది లీచీ. ఇది నాకు తెలిసి స్టూడెంట్స్ కి, లేడీస్ కి చాలా బాగా నచ్చుతుంది. రెండోది వచ్చేసి, చెప్పే ముందు వీడియోకి ఒక లైక్ చేసుకోండి, ఏదైనా ఒక కామెంట్ చేయండి ఈ చిన్న వ్యాపారి కోసం. రెండోది వచ్చేసి మిలాఫ్. ప్యూర్ ఎల్లో కలర్ ఉంటుంది, స్మెల్ చాలా ఘాటుగా ఉంటుంది. ఇది ప్యూర్ ఎల్లో కలర్ అంటే మన షర్ట్ మీద పసుపు అంటుకుంటే ఏ విధమైన కలర్ వచ్చేస్తుందో ఆ యొక్క కలర్ లాగా ఉంటుంది. జాగ్రత్తగా రాసుకుంటే మాత్రం చాలా ఎక్కువసేపు ఉంటుంది. మీరు ఎవరైనా వాడుంటే కామెంట్ చేయండి ఎలా ఉంటుందో. చాలా ఘాటుగా ఉంటుంది, లాంగ్ లాస్టింగ్ కూడా ఎక్కువ. ముస్లిమ్స్ కూడా చాలా ఎక్కువ మంది వాడతారు. వాళ్ళ ఎదురు వెళ్తూ ఉంటే స్మెల్ వస్తుంది, ఆ టైపులో ఉన్న కత్తర్, కానీ చాలా ఘాటు. ఇది హీనా. ఈ కలర్ చూసారా, బ్రౌనీ కలర్లో ఉంటుంది. మన దగ్గర ఏదైతే కస్తూరి ఉందో ఆ కస్తూరి టైప్ కలర్. ఇది కూడా చాలా ఘాటుగా ఉంటుంది, లాంగ్ లాస్టింగ్ చాలా ఎక్కువ. మిలాఫ్ లాగే ఎక్కువసేపు నిలబడుతుంది. అలాగే రైహాన్ ఊద్, ఇది కూడా ఇదే కలర్లో ఉంటుంది, బ్రౌన్ కలర్లో. ఇది కూడా చాలా స్ట్రాంగ్, ఘాటు స్మెల్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు తప్పకుండా ఇది ట్రై చేయాల్సిందే. ఘాటు స్మెల్ మీకు లాంగ్ లాస్టింగ్ వచ్చేసి 8 గంటల కన్నా ఎక్కువే ఉంటుంది. 12 గంటలు ఉంటుంది, కానీ నేను 2 గంటలు తక్కువే చెప్తాను. బ్రూట్ మస్క్. బ్రూట్ మస్క్ ఇది కూడా చాలా హార్డ్ స్మెల్లో ఒక స్మెల్. అయితే ఈ స్మెల్ అందరికీ నచ్చదు. ఇది కొంచెం ఘాటు కాకుండా అలాగే స్వీట్ కాకుండా రెండు మిక్స్ అయ్యి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇది ఎవరైనా ఆల్రెడీ యూజ్ చేస్తుంటే చెప్పండి ఏ విధంగా ఉంటుందో. ఇది హరమైన్ ఊద్ అనమాట. హరమైన్ ఊద్ అంటే మక్కాలో చాలా ఎక్కువగా ఉపయోగించే అత్తర్లో ఇదొకటి. అంటే బాగా 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 స్ట్రాంగ్. మజ్మా ఉంది కదా, మజ్మా కూడా దీని ముందు పనిచేయదు. మజ్మా 96 ఉంది కదా, అది కూడా దీని ముందు పనిచేయదు. అంత ఘాటుగా అయితే ఈ యొక్క స్మెల్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది ఎంత థిక్ గా ఉంటుందో ఒక్కసారి చూడండి. చాలా థిక్ గా ఉంటుంది, చాలా. చూసారు కదా ఎంత థిక్ గా ఉందో. మజ్మా 96 కూడా దీని మీద సరిపోదు, అంత స్ట్రాంగ్. మన దగ్గర అయితే ప్రస్తుతానికి ఇంతే స్టాక్ ఉంది. ఇది అయిపోతే గనక తెప్పిస్తా, ఈ లోపు అయితే తెప్పించేది లేదు, ఎందుకంటే ఇది అందరికి నచ్చదు కాబట్టి. అరబిక్ వైట్ వుడ్ ఏదైతే ఉందో ఇది చాలా స్ట్రాంగ్. ఈ రెండు అయితే అందరికి నచ్చకపోవచ్చు. నేను ముందు చూపించిన అన్ని మాత్రం ఒకసారి ట్రై చేసినా మీకు నచ్చే ఒక అవకాశాలు ఉన్నాయి. ఇవి మీరు ట్రై చెయ్యాలి అని అంటే కంపల్సరీ మన యొక్క షాప్ కి విజిట్ చేయండి. ఒకవేళ శాంపుల్స్ లో మీరు ట్రై చేయాలి అని అనుకుంటే ఈ కనబడుతున్న వాట్సాప్ నెంబర్లకి మీరు మీ యొక్క మెసేజెస్ పెట్టండి. ఒకవేళ ఈ వీడియోలో చూపించినవన్నీ మీకు కావాలి అంటే ఈ వీడియోని నాకు పంపించి ఇవి శాంపుల్స్ కావాలి, కాస్ట్ ఎంత అని అడగండి. నేను మీ యొక్క మెసేజెస్ చూసి అతి తొందరలోనే రిప్లై ఇచ్చి మీకు ఆర్డర్ అయితే పంపించడం అయితే జరుగుతుంది.